Hello everyone. Today's class is about a small project we are going to understand. So the project is on ML. It is student placement predictor. Okay. Having said that, let's start. Let's open our Jupyter notebook. ఓకే, ఈ క్లాస్లో మనం సిఎస్వి ఫైల్స్ అంటే ఎక్సెల్ ఫైల్స్ ఎలా హ్యాండిల్ చేస్తాము, ఒక ఎక్సెల్ ఫైల్ని మన కోడ్లోకి ఎలా తెచ్చుకొని అంటే ఒక ఎక్సెల్ ఫైల్ని మన ఎంఎల్ మోడల్కి ఇన్పుట్ లాగా ఎలా ఇస్తాము అది కూడా చూద్దాం. ఓకే, లెట్స్ గో స్టెప్ బై స్టెప్. I'll open a new file. First rename it placement. ఓకే, సో నేను మీకు చెప్పా కదా మనం సిఎస్పిని హ్యాండిల్ చేస్తున్నాం అంటే కామా సెపరేటెడ్ వాల్యూస్. అది సిమిలర్ టు ఎక్సెల్ ఫైల్ లాగే ఉంటుంది. దాంట్లో అంటే మనం ప్రీవియస్ క్లాసెస్లో డేటాని ఇక్కడ రాసుకున్నాం, ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుని దాంట్లో డేటాని ఇచ్చాము. బట్ దిస్ ఈజ్ సంథింగ్ అడ్వాన్స్ దెన్ వాట్ వీ హ్యావ్ డన్ మాన్యువల్లీ. అంటే ఒక డేటా సెట్ని మనం క్రియేట్ చేస్తున్నాం. ఇలా అంటే క్రియేట్ చేసిన డేటా సెట్ని మనం యూస్ చేసుకుంటున్నాం. బేసికల్లీ మన ఎంఎల్ మోడల్స్ అన్నిటికీ డేటా సెట్ అనేది హార్డ్ కోడ్ చేసి ఉండదు. అంటే ఆ డేటా సెట్స్ అనేది సిఎస్వి ఫైల్లో లేకపోతే ఎక్సెల్ ఫైల్లో స్టోర్ చేసి ఉంటాయి. సో ఇప్పుడు ఇలాంటి ఒక ఎగ్జాంపులే తీసుకుందాం మనం. ఓకే, బట్ బిఫోర్ స్టార్టింగ్ దట్, ఇక్కడ మనం డేటా సెట్ని అంటే వేరే ఫైల్లో ఉన్న డేటా సెట్ని హ్యాండిల్ చేయడానికి పాండాస్ అనే ఒక లైబ్రరీని యూస్ చేస్తాం. ఓకే, సో ఫర్ దట్ మనం ఏం చేయాలంటే పాండాస్ని ఇన్స్టాల్ చేయాలి. పాండాస్ అనేది ఒక మాడ్యూల్. ఓకే, పిప్ ఇన్స్టాల్ పాండాస్. ఓకే, నా సిస్టంలో పాండాస్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఐఎమ్ ఏబుల్ టు యూజ్ ఇట్ నౌ. ఇంపోర్ట్ పాండాస్ యాజ్ పీడీ. బేసిక్గా మీకు మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే పాండాస్ అనేది ఈ సిఎస్వి హ్యాండ్లర్ అనుకోండి, లేకపోతే డేటా హ్యాండ్లర్ అనుకోండి. డేటాని అంటే సిఎస్వి ఫైల్ని లేకపోతే ఎక్సెల్ ఫైల్ని హ్యాండిల్ చేయడానికి మనం పాండాస్ యూస్ చేస్తున్నామని మీరు అండర్స్టాండ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఫర్ దట్ రీజన్ వీ హ్యావ్ ఇంపోర్టెడ్ పాండాస్. ఓకే, దెన్ లెట్స్ మేక్ యూజ్ ఆఫ్ అవర్ scikit-learn library. sklearn. See, until now we haven't seen this, but now we are going to see this now. ఏంటది అంటే స్ప్లిట్ డేటా ఇంటూ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్. అంటే ఏంటో మీకు చెప్తాను. మనకి చాలా అమౌంట్ ఆఫ్ డేటా ఉంది, అంటే ఒక 20 to 30 rows డేటా ఉంది. మనం మెషిన్కి 80% డేటాని ట్రైన్ చేస్తాము అండ్ 20% డేటా మీద టెస్ట్స్ పర్ఫామ్ చేస్తాం. మనం ప్రీవియస్ క్లాసెస్ చూసుకున్నాం. ఏం చూసాము, మనం ట్రైనింగ్ డేటా మనమే ఇచ్చాము, టెస్టింగ్ డేటా కూడా మనమే ఇచ్చాము. సో ఇక్కడ మనం ఇచ్చిన అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటా నుంచే ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ అని 2 పార్ట్స్గా స్ప్లిట్ చేస్తాం. అదే డేటాని 80% డేటా మీద ట్రైన్ అవుతుంది, 20% డేటాని టెస్ట్ చేస్తుంది. ఆ టెస్ట్ చేయడం వల్ల మనకి ఏమొస్తుంది అవుట్పుట్ అంటే మన మోడల్ అనేది ఎంత యాక్యురేట్గా ఉందనేది మనకు తెలుస్తుంది. ఓకే, మీకు ఇప్పుడు ప్రజెంట్ అర్థం కాకపోయినా మనం ఎగ్జాంపుల్ చూస్తాం కాబట్టి మనకి ఇంకా క్లీన్గా అర్థమవుతుంది. ఓకే ఓకే ఫ్రమ్ sklearn డాట్ మోడల్ selection అంటే what model we are selecting from this sklearn. We are selecting train test split. అంటే మనం డేటాని ట్రైనింగ్ ఇంకా టెస్టింగ్లా స్ప్లిట్ చేస్తున్నాం కాబట్టి, అంటే బేసిక్గా మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే sklearn నుంచి మనం ఒక మోడల్ని సెలెక్ట్ చేస్తున్నాం. ఏంటా మోడల్ అంటే ట్రైన్ టెస్ట్ స్ప్లిట్. ఓకే, నౌ ఫ్రమ్ sklearn dot linear model import లాజిస్టిక్ రిగ్రెషన్. మనం చూసాం కదా లాజిస్టిక్ రిగ్రెషన్ అంటే
లాట్ మెనీ వాల్యూస్ ఇస్తాము, అదొక ఫ్యూచరిస్టిక్ వాల్యూని ప్రిడిక్ట్ చేస్తుంది. సో ఇది మనం ఎక్కడ వాడతాం అనేది మీకు ఎగ్జాంపుల్లో అర్థమవుతుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. సో పాండాస్ ఎందుకు ఇంపోర్ట్ చేస్తున్నాం? పాండాస్ డేటా హ్యాండ్లింగ్ కోసం ఇంపోర్ట్ చేస్తున్నాం. డేటా మనకి ఎక్కడ ఉంటుంది? ఒక ఎక్సెల్ ఫైల్లో లేకపోతే సిఎస్వి ఫైల్లో ఉంటుంది. అండ్ మనం ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ ఎందుకు యూస్ చేస్తున్నాం? మనకు వచ్చిన డేటాని మనం 80:20 రేషియో లాగా స్ప్లిట్ చేస్తున్నాం. అండ్ 80% ట్రైనింగ్ ఇస్తున్నాం, 20% టెస్టింగ్ ఇస్తున్నాం. కాబట్టి మనం ఎందుకు టెస్ట్ చేయాలి? బికాస్ మనకి మన మోడల్ ఎంత అక్యురేట్గా ఉందని తెలియడానికి మనం టెస్ట్ చేసుకోవాలి. ఓకే, ఇది క్లియర్ అంటిల్ నౌ? మనం ఇప్పుడు లాజిస్టిక్ రిగ్రెషన్ ఎందుకు యూస్ చేస్తున్నాం అనేది విల్ డిస్కస్ ఇట్ లేటర్. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు యూజ్ అనదర్ వన్ ఫ్రమ్ sklearn dot metrics import accuracy score. మనం డిస్కస్ చేసాం కదా, మనకి టెస్ట్ బేస్డ్ అక్యురసీ అనేది వస్తుంది. ఆ అక్యురసీని క్యాలిక్యులేట్ చేయడానికి వీఆర్ ఇంపోర్టింగ్ దిస్. అండ్ ఐ డోంట్ వాంట్ టు కీప్ ఇట్ యాజ్ సస్పెన్స్. మనకి ఏంటంటే ఇచ్చిన డేటాలో అంటే ప్లేస్మెంట్ ఎస్ ఆర్ నో అనే ఒక డేటా ఉంటుంది కదా, ఆ డేటాని ఇది 2 పార్ట్స్గా స్ప్లిట్ చేసుకుంటుంది. అండ్ అది నెక్స్ట్ ప్రిడిక్షన్ చేయాలి అంటే దానికి అవుట్పుట్ అనేది కావాలి కదా. అవుట్పుట్ మధ్యలో ఒక లైన్ గీసుకోవడానికి మనం లాజికల్ రిగ్రెషన్ అనేది యూస్ చేస్తున్నాం. అంటే ప్రీవియస్గా మీరు చూసిన ఎగ్జాంపుల్లో అయినా సరే మీకు ఒక స్ట్రైట్ లైన్ అనేది వచ్చింది అంటే మనము దానికి రిక్వైర్డ్ అవుట్పుట్స్ కూడా ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తున్నాము. అవుట్పుట్స్ మధ్యలో నుంచి ఒక లైన్ గీసుకుంటుంది. అంటే బేసికలీ లాజిస్టిక్ రిగ్రెషన్ అనేది ఒక ఆల్గరిథం. అది ఏం చేస్తుంది అంటే ప్లేస్డ్ ఆర్ నాట్ ప్లేస్ మధ్యలో నుంచి ఒక సెపరేషన్ చేసుకుంటుంది అంతే. అంటే ఫర్ ఇట్ టు అండర్స్టాండ్ ఇట్ బెటర్ అండ్ ప్రిడిక్ట్ ద నెక్స్ట్ వాల్యూ ఈవెన్ మోర్ బెటర్ అని ఐ మీన్ ఫర్ యూజింగ్ ఫర్ గెటింగ్ దట్ కైండ్ ఆఫ్ ఫీచర్ వీఆర్ గోయింగ్ టు యూస్ లాజిస్టిక్ రిగ్రెషన్. ఓకే, ఇప్పుడు ఇవన్నీ ఇంపోర్ట్ చేసాం కదా, లెట్స్ రన్ ఎవ్రీథింగ్ ఎట్ వన్స్. షిఫ్ట్ ఎంటర్ అండ్ ఆల్ ద సెల్స్ విల్ దిస్ సెల్ విల్ గెట్ ఎగ్జిక్యూటెడ్. ఇప్పుడు మనం డేటాని ప్రిపేర్ చేసుకోవాలి. హౌ డూ యూ ప్రిపేర్ ద డేటా? ఓకే, నౌ లెట్స్ ప్రిపేర్ ద డేటా. ఏ స్మాల్ డేటా సెట్. మీకు VS కోడ్ ఉంటే విల్ అండర్స్టాండ్ ఇట్ బెటర్. యాక్చువల్లీ ఐ షుడ్ హ్యావ్ డన్ ఇట్ ఎర్లియర్. ఎస్, ఐ హ్యావ్ ఇట్. మీరు ఏం చేస్తారంటే యూ క్లిక్ ఆన్ దిస్, మీకు న్యూ ఫైల్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ప్లేస్మెంట్ .csv. ఓకే, నేను ప్లేస్మెంట్స్ అని తీసుకుంటా, ఆల్రెడీ ప్లేస్మెంట్ ఉంది. దిస్ ఇస్ హౌ యూ క్రియేట్ ఎ CSV ఫైల్. అండ్ మీకు వాల్యూస్ కావాలంటే ChatGPT అని ఇస్తుంది, ఎల్స్ యూ కెన్ ఆల్సో టైప్ యువర్ ఓన్ వాల్యూస్. సో ఇప్పుడు దీస్ ఆర్ అవర్ ఫీల్డ్స్. ఇవి మన ఫీల్డ్స్. ఓకే, ఫర్ యువర్ సేక్ ఐఎమ్ క్రియేటింగ్ దెమ్ అగైన్. ఇవి మన ఫీల్డ్స్. ఓకే, CGPA, స్కిల్స్, ఇంటర్న్షిప్స్, ప్రాజెక్ట్స్, ప్లేస్డ్. అండ్ ఇది డేటా CGPA 7.5, స్కిల్స్ 3, ఇంటర్న్షిప్ 1, ప్రాజెక్ట్స్ 2, ప్లేస్డ్ 1. ప్లేస్డ్ 1 అంటే ప్లేస్మెంట్ సక్సెస్ఫుల్ అంటే 1 లా రిప్రజెంట్ చేస్తున్నాం, అన్సక్సెస్ఫుల్ అంటే 0. సక్సెస్ఫుల్ 1, అన్సక్సెస్ఫుల్ 0. సక్సెస్ఫుల్ 1, అన్సక్సెస్ఫుల్ 0. అంటే బేసిక్గా మనకి స్టేటస్ బిట్ లాంటిది ఇది. అంటే ప్లేస్ అయ్యాడా లేదా అని చెప్తుంది. 1 అంటే ప్లేస్ అయ్యాడు అని చెప్పేసి, 0 అంటే ప్లేస్ కాలేదు అని చెప్పేసి. సో ఇవన్నీ ఫీల్డ్స్ మీద కంపారిజన్ తీసుకొని క్యాలిక్యులేషన్ వేసుకొని నెక్స్ట్ మనం ఇచ్చిన వాల్యూస్ ప్రకారం ప్రిడిక్ట్ చేస్తుంది. హోప్ యూ అండర్స్టూడ్ దిస్. డేటా అర్థమవుతాయి. లెట్స్ స్టార్ట్ యూజింగ్ ఇట్. ఓకే, నో లెట్స్ స్టార్ట్ యూజింగ్ ద డేటా. డేటా ఈజ్ ఈక్వల్ టు PD. మనం ఇక్కడ పాండాస్ని యూస్ చేసాం కదా, ఇంపోర్ట్ చేసుకున్నాం కదా, లెట్స్ యూజ్ ఇట్. PD డాట్ రీడ్ CSV. ఇక్కడ రీడ్ CSV అంటే ఏంటి? ప్లేస్మెంట్స్ డాట్ CSV. ఇక్కడ రీడ్ CSV అంటే ఏంటి? మనకి ఇది ఎక్సెల్ ఫైల్లో ఉంది. అంటే సెపరేట్ ఒక డిఫరెంట్ ఫైల్లో ఉంది. ఆ డిఫరెంట్ ఫైల్లో ఉన్న డేటాని ఇక్కడ మన డేటా సెట్ లాగా యూస్ చేసుకోవాలి అంటే వీఆర్ గోయింగ్ టు రీడ్ ద CSV. ఇప్పుడు రీడ్ చేసుకున్న డేటాని ఇది డేటా అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుంటుంది. హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఇప్పుడు మనం డైరెక్ట్గా ఆ డేటాని యూస్ చేసుకోవాలి అంటే దట్స్ అన్ ఇంపాసిబుల్ థింగ్ కదా. సో వీఆర్ హ్యావింగ్ దిస్.
సిఎస్విలో డేటాని రీడ్ చేసి ఆ డేటాని దీంట్లోకి స్టోర్ చేసుకుంటుంది. ఓకే, డేటా అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుంటుంది. నౌ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ, లెట్స్ రన్ దిస్ ఫస్ట్. ఓకే, మనం ఆ డేటాని చూడాలంటే ఏం చేయాలి? ఫస్ట్ లెట్స్ ట్రై దిస్ అవుట్. లెట్స్ ట్రై ఎక్స్పెరిమెంటింగ్. ఓకే, placements or placement, it's placement, right? Let's run all the cells again. See, hope it is clear. మీకు చెప్పా కదా ఈ డేటా అనేది దీంట్లో స్టోర్ చేసుకుంటుందని చెప్పి. సో అది చూపించడానికి ఐ హ్యావ్ ప్రింటెడ్ దిస్. ఓకే, hope it is clear to you. Now let's remove this step. అంటే మనం present చూడాలనుకోవట్లేదు, సో వీఆర్ జస్ట్ ignoring this. Now we'll create a variable called x. ఈ x అనే వేరియబుల్ ఎందుకంటే మనం ఫీచర్స్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాము అండ్ స్టేటస్ని ఇంకో వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాం. ఐ షో యూ దట్ త్రూ ఎగ్జాంపుల్, యూ విల్ అండర్స్టాండ్. డేటా ఆఫ్ మన ఫీల్డ్స్ ఏమున్నాయి, ఇవి కదా మన ఫీల్డ్స్. అంటే మనం దీన్ని ఫీల్డ్స్ అనము, ఈ లాంగ్వేజ్లో అంటే ఎంఎల్ లాంగ్వేజ్లో మనం దీన్ని ఫీచర్స్ అని అంటాం. ఓకే, we are calling this as features in ML. Features, skills, internships and projects. Okay, సో దీన్ని మనం ఒక మల్టీ కాలమ్ టేబుల్ అంటే ఒక మ్యాట్రిక్స్ లా స్టోర్ చేసుకుంటున్నాం కాబట్టి వీఆర్ యూజింగ్ దిస్ డబల్ స్క్వేర్ బ్రాకెట్స్. అంటే మీకు లాస్ట్ క్లాసెస్లో కూడా చెప్పాను, ఈ డబల్ స్క్వేర్ బ్రాకెట్స్ ఎందుకు అంటే ఈ పర్టికులర్ డేటాని టేబులర్ ఫామ్లో రిప్రజెంట్ చేయాలి అంటే వీల్ యూస్ డబుల్ బ్రాకెట్స్. ఓకే, ఇప్పుడు లెట్స్ రన్ దిస్. నెక్స్ట్ క్యాపిటల్ Y ఈజ్ ఈక్వల్ టు, ఐ థింక్ అంటే మీరు స్మాల్ y కూడా తీసుకోవచ్చు. డేటా ఆఫ్ ప్లేస్డ్ అంటే బేసిక్గా ఇది ఏం చేస్తుంది అంటే మనం ఇందాక చూసాం కదా, ఇప్పుడు CGPA, స్కిల్స్, ఇంటర్న్షిప్స్, ప్రాజెక్ట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఈ పర్టికులర్ డేటా ఉంది కదా, అంటే ఎక్స్క్లూడింగ్ ఈ 10101 తీసేసి ఇక్కడ ఇంతవరకు డేటా ఉంది కదా, ప్రాజెక్ట్స్ వరకు 21304, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డేటాని ఇది ఈ ఎక్స్ వేరియబుల్లో స్టోర్ చేసుకుంది. ఓకే, ఈ ఎక్స్ వేరియబుల్లో స్టోర్ చేసుకుంది. నెక్స్ట్ ఓన్లీ ప్లేస్డ్ స్టేటస్ అంటే 10101ని మాత్రమే ఇది వైలో స్టోర్ చేసుకుంటుంది. ఓకే, ఇఫ్ యూ ట్రై టు ప్రింట్ ఎక్స్ అండ్ వై మీకు అర్థమవుతుంది. ప్రింట్ క్యాపిటల్ ఎక్స్, సి వాట్ యూ క్యాన్ సీ, ఓన్లీ మీకు ఈ 4 కనిపించాయి. ఇప్పుడు ప్రింట్ క్యాపిటల్ వై, సి మీకు ఓన్లీ స్టేటస్ బిట్టే కనిపించింది 10101. ఓకే, హోప్ ఇట్ ఈస్ క్లియర్ టు యూ. అర్థమైందా ఇది? లెట్ మీ రిపీట్ అగైన్. ఏం చేసామో ఐ జస్ట్ రిపీట్. We imported all the required modules. I have explained what each module does. అండ్ మనం వేరే ఫైల్లో ఉన్న CSVని మన దాంట్లోకి తెచ్చుకున్నాం. జస్ట్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ఇట్ విత్ ఇన్ ఎ సింగిల్ వేరియబుల్ వీఆర్ డూయింగ్ దిస్. బట్ ఈ సింగిల్ వేరియబుల్లో సరిపోదు కదా, అంటే మనకు ఫీచర్స్ ఒక దాంట్లో కావాలి, అవుట్పుట్ ఒక దాంట్లో కావాలి. కాబట్టి ఫీచర్స్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాం, అవుట్పుట్ని ఇంకో వేరియబుల్ స్టోర్ చేసుకున్నాం. కూల్. సో లెట్స్ డిలీట్ దెమ్. Delete the cells. Okay, now comes the major phase of splitting the data into training and testing. X underscore data. యాక్చువల్గా మనం ఇప్పుడు 4 వేరియబుల్స్ని యూజ్ చేస్తాం. సారీ, x underscore train,
x_test. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే అంటే ప్రీవియస్ స్టెప్స్లో ఒక్కొక్క వేరియబుల్నే యూస్ చేసుకున్నాం. బట్ వాట్ వీ క్యాన్ డూ ఇన్ పైథాన్ ఈస్ 4 వేరియబుల్స్కి ఎట్ ఏ టైం వాల్యూ అసైన్ చేయొచ్చు. ఎలాగంటే లెట్స్ ఫస్ట్ కట్ దిస్ ఆఫ్. ఐ విల్ ఫస్ట్ షో యూ. a, b, c, d అనే వేరియబుల్ని అంటే 4 వేరియబుల్స్ మీరు క్రియేట్ చేసుకుని మీరు ఒకటేసారి వాల్యూస్ అసైన్ చేయొచ్చు. 10, 20, 30, 40 ఇలా. ఓకే, ఇప్పుడు ప్రింట్ a, b, c, d అంటే మీకు ఏమొస్తుంది? 10, 20, 30, 40 వాల్యూస్ వస్తుంది. సో మీరు సి లాంగ్వేజ్లో చూస్తే ఇంట్ a = 10, b = 20, c = 30 అలాగో ఇక్కడ కూడా సేమ్ అలాగే. ఓకే, జస్ట్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ ఐఎమ్ జస్ట్ టెలింగ్ దిస్. మనం ఇక్కడ 4 వేరియబుల్స్ని ఒకటేసారి యూస్ చేస్తున్నాం. yTrain అండ్ yTest ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనం ఇంపోర్ట్ చేసుకున్నాం కదా ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ని. వీఆర్ గోయింగ్ టు యూజ్ ఇట్. ఓకే, ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ x, y, టెస్ట్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు 0.2. దీని అర్థం ఏంటి? ఐల్ టెల్ యూ. random state is equal to 42. ఓకే, నో లెట్ యూ ఇప్పుడు నేను మీకు ఈ స్టేట్మెంట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీఆర్ యూజింగ్ 4 డిఫరెంట్ వేరియబుల్స్ అండ్ అసైనింగ్ వాల్యూస్ టు ఆల్ ఎట్ ఏ టైమ్ అని చెప్పి మీకు తెలుసు. బట్ వాట్ వీఆర్ డూయింగ్ అనేది లెట్ మీ టెల్ యూ ఫస్ట్. ఇక్కడ మనం 4 వేరియబుల్స్ క్రియేట్ చేసుకున్నాము. సో ఈ 4 వేరియబుల్స్లో మనము ఈ ఒకటే వాల్యూని స్టోర్ చేస్తున్నాము. సో ఈ వాల్యూ ఏం చెప్తుంది అంటే ఈ పర్టికులర్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే మనం ఇక్కడ xtrain ఇంకా ytrain ఉందా? ఈ xtrain ఇంకా ytrainలో మనం 80% ఆఫ్ డేటాని యూస్ చేస్తున్నాం. అంటే ఫస్ట్ లెట్ మీ టెల్ యూ దిస్, టు కన్ఫ్యూజ్. టెస్ట్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు 0.2 అంటే మనం టెస్టింగ్కి ఓన్లీ 20% డేటాని ఇస్తున్నాము అండ్ ట్రైనింగ్కి 80% డేటా ఇస్తున్నామని చెప్పి ముందుగానే స్పెసిఫై చేసాము. ఓకే, సో ఇక్కడ xtrain అండ్ ytrain అంటే 80% ఆఫ్ డేటాని మనం దీనికి ఇస్తున్నాం కాబట్టి వీఆర్ జస్ట్ యూజింగ్ బోత్ ఆఫ్ దెమ్. సో xtrainలో ఏముంటుంది? మనకు ఉన్న డేటా సెట్లో మనకి ఉంది కదా డేటా సెట్, ఆ డేటా సెట్లో 80% వాల్యూస్ అనేది xtrainలోకి వెళ్తుంది. అండ్ ytrainలో మనకి ప్లేస్ డాట్ నాట్ స్టేటస్ ఉంది కదా, అది ytrainలోకి వెళ్తుంది. ఓకే, నెక్స్ట్ x టెస్ట్ y టెస్ట్లో టెస్టింగ్ డేటా వెళ్తుంది. ఓకే, ఇప్పుడు ర్యాండమ్ స్టేట్ అని ఇచ్చాం కదా, ర్యాండమ్ స్టేట్ ఈజ్ ఈక్వల్ టు 42. ఎందుకంటే మనము నెక్స్ట్ టైం కూడా ఈ కోడ్ని రన్ చేసినప్పుడు మనకి డిఫరెంట్ అవుట్పుట్స్ కాకుండా సేమ్ అవుట్పుట్స్ రావాలి. అంటే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. మనము ఒక సేమ్ ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు సేమ్ అవుట్పుట్స్ వస్తేనే కదా కోడ్ అనేది కన్సిస్టెంట్ అని చెప్తాము. సో ఆ కన్సిస్టెన్సీ కోసం అని చెప్పేసి మనం ర్యాండమ్ స్టేట్ ఈజ్ ఈక్వల్ టు 42 అని ఇచ్చాం. ఓకే, సో లెట్స్ రన్ దిస్. నౌ I'll delete this cell. ఇప్పుడు మనం మోడల్ని కాల్ చేసుకుంటాం. మోడల్ ఈజ్ ఈక్వల్ టు లాజిస్టిక్ రిగ్రెషన్. సో ఇది మనము లాస్ట్ క్లాసెస్లో కూడా చూసాము. అంటే ఇది ఏంటంటే వీఆర్ ఇనిషియలైజింగ్ ద ఆల్గరిథం. అంటే ఒక ఎంప్టీ బ్రెయిన్ని మనము తీసుకున్నాం. దిస్ ఇస్ అన్ ఎంప్టీ బ్రెయిన్ యాజ్ ఆఫ్ నౌ. వీ హ్యావ్ నాట్ ఫిల్డ్ ఇట్ యెట్. ఓకే, ఇప్పుడు మన ఈ బ్రెయిన్లోకి డేటాని ఫిల్ చేయాలి. మోడల్ డాట్ ఫిట్ xtrain ytrain. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం మన డేటాకి మన మోడల్కి డేటాని ట్రైన్ చేస్తున్నాము. ఏ డేటాని ట్రైన్ చేస్తున్నాము? xtrain అండ్ ytrain డేటాని ట్రైన్ చేస్తున్నాము. మనం టెస్ట్ డేటాని ఎందుకు ట్రైన్ చేయట్లేదు? బికాస్ టెస్ట్ డేటా ఈజ్ కెప్ట్ సెపరేట్లీ ఓన్లీ ఫర్ టెస్టింగ్ పర్పసెస్. ఓకే,
సో ఇప్పుడు మోడల్ ఏం చేస్తుంది అంటే ఫీచర్స్ని అండ్ ఆన్సర్స్ని తీసుకుని వాటి మధ్యలో ఒక మ్యాథమెటికల్ రిలేషన్షిప్ని బిల్డ్ చేసుకుంటుంది. ఓకే, సో మీకు ఈ లైన్ గురించి ఏం కన్ఫ్యూజన్స్ ఉన్నా ఈ లైన్ మనము మన ఫ్యూచర్ ఎగ్జాంపుల్స్లో కూడా యూస్ చేస్తాము. అప్పుడు మీకు ఇంకా క్లీన్గా అర్థమవుతుంది. బేసికల్లీ ఏంటంటే ఈ పర్టికులర్ ఫంక్షన్ ఉంది కదా, ఈ పర్టికులర్ ఫంక్షన్కి మనకి 4 వేరియబుల్స్ కావాలి. సో ఆ 4 వేరియబుల్స్ ఏవి, ఆ 4 వేరియబుల్స్ కూడా మనం ఒక ఆర్డర్లో తీసుకున్నాం. ఎక్స్ ట్రైన్ ఎక్స్ టెస్ట్, వై ట్రైన్ వై టెస్ట్. ఎందుకంటే ఇది ఆ 4 వేరియబుల్స్లో డేటాని అంటే ఈచ్ వన్కి ఒక పర్టికులర్ వాల్యూస్ని అసైన్ చేస్తుంది. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ మనం చూద్దాం కూడా, అది మనం ప్రింట్ చేసి చూద్దాం. ఎక్స్ ట్రైన్, ఓకే, నెక్స్ట్ ప్రింట్ వై ట్రైన్. ఓకే, హోప్ యూ అండర్స్టూడ్. ఇక్కడ ఏం చేసింది మనం, వీఆర్ నాట్ ఎక్స్ప్లిసిట్లీ అసైనింగ్ ద వాల్యూస్. నేను మీకు చెప్పా కదా ఈ ట్రైన్ టెస్ట్ స్ప్లిట్కి 4 వేరియబుల్స్ కావాలి. ఆ 4 వేరియబుల్స్ ఉంటే అకార్డింగ్లీ అది ఈ డేటాని పనిచేస్తుంది. సో వీ హ్యావెంట్ డన్ ఎనీథింగ్ అదర్ దాన్ దట్. ఓకే, హోప్ ఇట్ మేడ్ హోప్ ఇట్ మేడ్ సెన్స్. ఓకే, ఈ సెల్ డిలీట్ చేస్తాను. ఐ డిలీట్ దిస్. ఓకే, లెట్స్ ప్రొసీడ్ విత్ ద నెక్స్ట్ స్టెప్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేస్తాము అంటే మనం యాజ్ ఆఫ్ నౌ ఒక మోడల్ని క్రియేట్ చేసాము, ఆ మోడల్లోకి డేటాని ఫిట్ చేసాము. ఇప్పుడు మనం మోడల్ అక్యూరసీని చూస్తాం. అంటే ఆ మోడల్ ఎంత ఎఫిషియెంట్గా పనిచేస్తుంది అని మనకు ఫస్ట్ తెలియాలి కదా. సో దానికోసం మనం ఈ స్టెప్ తీసుకుందాం. ఓకే, pred is equal to మోడల్, అంటే ఇది ఒక వేరియబుల్, మోడల్ డాట్ ప్రెడిక్ట్ ఎక్స్ టెస్ట్. సో ఇది ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం మోడల్కి వీఆర్ గివింగ్ ద మోడల్ ద టెస్ట్ ఫీచర్స్ ఇట్ హ్యాజంట్ సీన్ బిఫోర్ అండ్ ఆస్కింగ్ ఫర్ ఇట్స్ ప్రిడిక్షన్స్. ఓకే, అంటే మీరు ఇందాక చూసారు కదా మీకు 80% డేటా అంటే ఓన్లీ 4 రోసే ప్రింట్ అయ్యింది. సో ఇట్ క్యాన్ బి ఎనీ 4 రోస్. అవుట్ ఆఫ్ దిస్ ఎనీ 4 రోస్ ఒక రో అనేది ఇది దాచిపెట్టుకుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఏ రో, ఫర్ సపోజ్ ఈ రోని దాచిపెట్టాం కదా, ఈ దాచిపెట్టిన రోని ఇచ్చి మన మోడల్ ఎంత అక్యురేట్ అంటే కరెక్ట్గా ప్రిడిక్ట్ చేస్తుందో లేదో చెక్ చేస్తున్నాం అంతే. నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేస్తామంటే ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ దట్ టెస్ట్ డేటా మన ఓన్ డేటా అనేది ఇస్తాం. ఐ ఆల్సో షో యూ దట్, బట్ బిఫోర్ దట్ లెట్స్ సీ హౌ ద మోడల్ ఈస్ పర్ఫార్మింగ్. ఓకే, ఓకే, మోడల్ accuracy, score of y test okay. So let me explain you this line. This line is a bit tricky for you. If you want, we'll also break this down so that you'll understand it better. ఇక్కడ మనం ప్రింట్ స్టేట్మెంట్ యూస్ చేసాము, బట్ లోపల ఏం యూస్ చేసాము, ఇక్కడ ఎఫ్ అంటే ఏంటి, అక్యురసీ స్కోర్ అంటే ఏంటి, వై టెస్ట్ అంటే ఏంటి, ప్రెడ్ అంటే ఏంటి, ఇక్కడ .2f అంటే ఏంటి. యూ మైట్ హ్యావ్ దీస్ మెనీ డౌట్స్ రైట్. లెట్స్ మేక్ దెమ్ క్లియర్. ఓకే, ఇక్కడ మనం ఎఫ్ అని ఎందుకు యూస్ చేసాము అంటే ఒక పర్టికులర్ వేరియబుల్ని డైరెక్ట్గా మనము మన బ్రాకెట్స్ లోపల యూస్ చేసుకోవచ్చు ఈ ఎఫ్ వాడడం వల్ల. ఓకే, ఇప్పుడు అది కూడా చూపిస్తాను. ఐ మీన్ ఇన్ లేటెస్ట్ స్టెప్ ఐ షో దిస్, బట్ ఫర్ నౌ యూ జస్ట్ అండర్స్టాండ్ దిస్. అంటే మనం ప్రింట్ ఏబిసిడి అంటే మనకి డైరెక్ట్గా వాల్యూస్ ప్రింట్ అయ్యాయి, బట్ బ్రాకెట్స్లో మనకి అదే వాల్యూస్ ప్రింట్ అవ్వాలి, ఏబిసిడిలో కాకుండా జస్ట్ ప్రింట్ అవ్వాలి అంటే విల్ యూస్ ఇక్కడ ఎఫ్ అనేది యూస్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఈ అక్యురసీ స్కోర్ అంటే ఈ ఫంక్షన్ మనము ఇంపోర్ట్ చేసుకున్నాం కదా, వీఆర్ గోయింగ్ టు యూజ్ దిస్.
accuracy score function between what all y test and prediction. ఇంకా ప్రిడిక్షన్ అంటే ఏముంది, ఇది కదా ఎక్స్ టెస్ట్ వాల్యూస్, దీనికి ఇంకా వై టెస్ట్ వాల్యూస్కి మధ్యలో మనం ఒకటి యూస్ చేసుకుంటున్నాం అంతే. ఇక్కడ డాట్ 2f అంటే వీఆర్ రౌండింగ్ ఆఫ్ టు లాస్ట్ 2 డెసిమల్ పాయింట్స్. ఓకే, డోంట్ వరీ, విల్ జస్ట్ సీ దిస్. ఓకే, ఇట్స్ క్యాపిటల్ వై. You can see the model accuracy is 1.00 అంటే 100% our module is accurate. ఇప్పుడు what we'll do is we'll take input from user. CGPA మనకి ఏమేమి ఉన్నాయి, CGPA స్కిల్స్ ఇంటర్న్షిప్స్ అండ్ ప్రాజెక్ట్స్, రైట్. CGPA అంటే 7.5 అంటే అవన్నీ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్. అంటే that's the reason we are using float of input of enter CGPA. Okay, next skills is equal to integer కదా, ఎన్ని స్కిల్స్ ఉన్నాయి అనేది ఇంటిజర్. సో ఇన్పుట్ ఆఫ్ enter skills, next intern, sorry, okay, intern is equal to input of enter internships, next projects is equal to input of enter projects. Okay, మనం ఇవన్నీ యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుంటాం. నెక్స్ట్ యూజర్ ఇన్పుట్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేద్దాం. యూజర్ ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు pd డాట్ డేటా ఫ్రేమ్ ఆఫ్ CGPA skills intern project, comma columns is equal to CGPA. Okay, let's make use of this. Okay, close it. Okay, just let me tell you what this line is. మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఈ CGPA స్కిల్స్ ఇంటర్న్ ప్రాజెక్ట్ అని ఉంది కదా, ఈ 4 వాల్యూస్ని మన కాలమ్స్తో మ్యాచ్ చేస్తున్నాం. మన కాలమ్స్ అంటే మన డేటా సెట్లో ఉన్న కాలమ్స్తో మ్యాచ్ చేస్తున్నాం. సో దిస్ ఈస్ ద లైన్ వీఆర్ డూయింగ్. ఓకే, నౌ లెట్స్ ప్రిడిక్ట్ ద రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు model dot predict user input. ఓకే, ఇది ఏం చేస్తుంది అంటే ప్రిడిక్ట్ చేస్తుంది బేసిక్గా. ద మోడల్ టేక్స్ ద ఫ్రెష్ యూజర్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్స్ ఏ 1 or 0. నెక్స్ట్ వాట్ విల్ డూ, we need to print out placement chance. ఇక్కడ మనం ఒక కండిషనల్ స్టేట్మెంట్ యూస్ చేస్తున్నాం, లైక్ దిస్ వన్ లైనర్, హై ఇఫ్. సో ఇది కొంచెం అడ్వాన్స్ టాపిక్, లెట్స్ డిస్కస్ ఇట్ ఇన్ అవర్ ఫ్యూచర్ క్లాసెస్, బట్ యాజ్ ఆఫ్ నౌ జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ వీఆర్ యూజింగ్ ఏ కండిషనల్ స్టేట్మెంట్. రిజల్ట్ ఆఫ్
అంటే ఫస్ట్ వాల్యూ ఆఫ్ రిజల్ట్ అని is equal to 1, else low. Okay, now let's run all of them together. Hope everything runs without any errors. Okay, I'll enter CGPA 7.5, skills 4, internships 1, projects 1. Okay, it's working fine. మనం ఈ డేటా ఇచ్చాము అండ్ అవర్ ప్లేస్మెంట్ ఛాన్సెస్ హై. లెట్స్ రన్ దిస్ అగైన్ ఫర్ సమ్ అదర్ ర్యాండమ్ వాల్యూస్. CGPA is 7, skills 2, internships 0, projects 0. You can see placement chance is low. Hope it is clear. Hope this entire project is clear to you. I'll just recap of what we have done. We have imported all the modules, required modules. Next, we read the data which is in CSV file. We have split the data into features and the outcomes. సో ఫీచర్స్ని మనం ఇక్కడ ఎక్స్లో స్టోర్ చేసాము అండ్ అవుట్కమ్స్ని ఇక్కడ వైలో స్టోర్ చేసాము. అండ్ మనం డేటాని 4 పార్ట్స్లో స్ప్లిట్ చేసాము. అంటే 2 పార్ట్స్లో స్ప్లిట్ చేసాము, 80% అండ్ 20%. అండ్ స్టోరింగ్ ఇట్ ఇన్ 4 డిఫరెంట్ వేరియబుల్స్, ఎక్స్ టెస్ట్, ఎక్స్ ట్రైన్, వై ట్రైన్ అండ్ వై టెస్ట్. ఓకే, నెక్స్ట్ మనం బ్రెయిన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ని కాల్ చేసుకున్నాము అండ్ ఆ బ్రెయిన్లోకి మనం డేటాని ఇచ్చాము. అండ్ ఇక్కడ ప్రిడిక్ట్లో ఏం చేసామంటే టెస్ట్ కొత్త వాల్యూస్ ఇచ్చాము అండ్ ఇక్కడ మనం మోడల్ యాక్యురసీని ప్రిడిక్ట్ చేసాము. యూ క్యాన్ సీ ద మోడల్ యాక్యురసీ ఇస్ 1. అండ్ మనం ఇక్కడ యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకున్నాము. ఆ ఇన్పుట్ని మనకి ఉన్న కాలమ్ నేమ్స్తో మ్యాచ్ చేసుకున్నాము. లైక్ వీఆర్ మ్యాచింగ్ దెమ్. ఎందుకంటే ఇక్కడ ఇది వేరియబుల్ నేమ్స్ డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఆ డిఫరెన్స్ని సింక్ చేయడానికి వీఆర్ యూజింగ్ దిస్ లైన్. అండ్ ఇక్కడ ఏం చేసామంటే ఈ మోడల్ డాట్ ప్రిడిక్ట్ అంటే మనం ఇక్కడ కూడా చేసాం కదా, సేమ్ థింగ్. ఇక్కడ మనం ఆల్రెడీ టెస్ట్ డేటాతో చేసాము, బట్ ఇక్కడ మనం యూజర్ డేటాతో చేస్తున్నాము. ఇప్పుడు మనకి ఎక్యూరసీ కాదు, ఈ రిజల్ట్ అనేది 0 ఉంటే, అంటే మొత్తం ప్రిడిక్ట్ చేసిన అవుట్పుట్ 0 ఉంటే ప్లేస్మెంట్ ఛాన్స్ లో అని, ఇఫ్ 1 ఉంటే ప్లేస్మెంట్ ఛాన్స్ హై అని చెప్పి. ఇప్పుడు మనం డేటా ఇచ్చాం కదా, ఈ డేటా అనేది మోడల్లోకి వెళ్ళింది, మోడల్ క్యాలిక్యులేట్ చేసి 1 0 అని చెప్పి మనకి ఇచ్చింది. సో 0 అయితే మనకి ప్లేస్మెంట్ ఛాన్స్ లో అని చూపించింది, 1 అయితే మనకి ప్లేస్మెంట్ ఛాన్స్ హై అని చూపించింది. సో ఫర్ ద లాస్ట్ టైమ్ ఐల్ రన్ దిస్. ఇఫ్ సమ్మన్ హ్యాస్ 9 GPA, skills 2, internships 4, okay 4, projects 1, still the placement chance is high. Okay, hope this is clear to you. Let's meet in tomorrow's class with another good project. I mean not tomorrow but Monday's class. Thank you, that's for today.